జరుగుతుంది. సో, మీరు కూడాను జస్ట్ ఏం చేస్తారంటే, ఆ లైన్స్‌ని ఏవైతే ఉన్నాయో వాటిని మీరు డైరెక్ట్‌గా హైలైట్ చేస్తూ వెళ్ళండి. సో, గైస్ సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూద్దాం. సో, న్యూట్రిషన్ అదే మన ఆహార సరఫరా వ్యవస్థ అంటూ ఫస్ట్ లెసన్ అయితే ఉంటుంది. ఈ ఫస్ట్ లెసన్‌లో చూస్తే జీవులన్నింటికీ పెరుగుదల జీవులన్నింటికీ కూడాను ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్‌లో అయితే పెరుగుదల కోసము జీవక్రియలు నిర్వహించుకోవడం కోసం ఆహారం అవసరం ఉంటుందని చెప్పాడు. అంతేకాకుండా మరో వాక్యం ఉంటుంది, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి చూసారా, ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి ఏం అవసరం అని అడుగుతాడనమాట. ఎక్కడ అడిగినా కూడా మనకి ఏంటని చెప్తామంటే ఆహారం అని చెప్తామంటే. ఆహారం అనేది ఉష్ణోగ్రత, పెరుగుదల, జీవక్రియలు చూసారు కదా, 3 టాపిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. 3 అంశాలకి మనకి ఆహారం అయితే అవసరం. అయితే మన శరీరం అనేది ఒకసారి చూసినట్లయితే మానవ శరీరంలో వివిధ కణాలు తమ విధులను నిర్వహించడానికి వేరు రకాల పోషకాలు అవసరం ఉంటాయి. ఆహారం సేకరణ పోషణ కణం నుండి వివిధ జీవులకు విభిన్నంగా ఉంటాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అంటే సో వివిధ కణాలు అనేవి వివిధ విధులను నిర్వహిస్తుంటాయి, వాటికి వివిధ రకాల పోషకాలు అనేవి అవసరం ఉంటాయి. అంటే మొత్తానికి ఒకే పోషకం అవసరం లేదనమాట. ఈ ఆహార సేకరణనే మనం ఏమని చెప్తామంటే పోషణ అని కూడా పిలుస్తాం అనమాట. అయితే పోషణ అనేది మనకి 2 రకాలుగా జరుగుతాయి. ఒకటి పరపోషకాలు అంటాం, 2 స్వయం పోషకాలు అంటాం. ఇది చిన్న తరగతిలో మీరు వినే ఉంటారు. సో స్వయం పోషకంలో అంటే తన ఆహారం తనే తయారు చేసుకున్నది. పరపోషకం అంటే ఆహారం కోసం ఇతర జీవుల మీద ఆధారపడేది. సో వీటి గురించి అయితే మీరు చిన్న క్లాసులో చదివే ఉంటారు. సో ఇప్పుడైతే దానికి ఎక్స్టెన్షన్ చేస్తూ మరి కాస్త ముందుకు వెళ్దాం. స్వయం పోషకాల్లో ఆహారం అనేది ఏ విధంగా అవుతుంది, దీన్ని ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని పిలుస్తారు. స్వయం పోషకాల్లో పోషణ ఏ విధంగా జరుగుతుంది అనే టాపిక్ అయితే మేజర్ టాపిక్ ఇక్కడ మనకి ఇక్కడ. సో ఇక్కడ ప్రతి లైన్ కూడా నేను మీకు హైలైట్ చేస్తూ చెప్తాను. సో మీరైతే ఏం చేస్తారంటే వాటిని హైలైట్ చేయండి. స్వయం పోషకాలు అనేవి కాంతి శక్తిని ఉపయోగించుకొని రసాయన సమ్మేళనాలను తయారు చేసుకుంటాయి. ఇక్కడే మొదటి క్వశ్చన్ పడిపోయింది. స్వయం పోషకాలలో సో లేదా కిరణజన్య సంక్రియలో కాంతి శక్తిని ఏ శక్తిగా మారుస్తారు, రసాయన శక్తిగా మారుస్తారు. ఫస్ట్ లైన్లోనే మీకు పడిపోయింది అనమాట. సో ఇలా ఈ కాంతి రసాయనిక చర్య అన్నాం కదా, దీన్ని కిరణజన్య సంక్రియ అన్నాం కదా. ఇక్కడ ఏమేమి ఉపయోగిస్తారు, నేలలోని నీటిని ఖనిజ లవణాలతో పాటు గాలిలోని కొన్ని వాయువులను కూడా వినియోగించుకుంటాయి అన్నమాట అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. మరి వీటి ఉపయోగించి ఏం తయారు చేస్తాయి, పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు ఇలాంటి ఒక సంక్లిష్ట పదార్థాలను ఉత్పత్తి చేస్తాయన్నమాట. స్వయం పోషకాలైన మొక్కల ద్వారా ఉత్పత్తి ఈ కార్బోహైడ్రేట్సే మానవులకి అత్యధిక శాతం జీవరాశులకు శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సో డైరెక్ట్గా మనం చెప్పొచ్చు కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి ఎనర్జీ సోర్సెస్ అంటాం, శక్తిని మనకి ఎక్కువగా వాటి నుండి అయితే వస్తుంది. సో మొదటి పేజీలో అలా మనం చెప్తాం. ఇక రెండో పేజీకి వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ పేరాలు అయితే మనకి పెద్దగా ఏం కనిపించలేదు కానీ, సో అసలు జీవక్రియలు ఎలా నిలుస్తాయనే అంశాన్ని తెలుసుకోవడానికి దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు పరిశోధన జరుపుతూనే ఉన్నారు అంటూ ఒక వాక్యం అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఇలా గుర్తించిన వాళ్ళు మొక్కలు తమ ఆహారాన్ని నేల నుండి మాత్రమే కాకుండా ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయి అంటూ రీసెర్చ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే వాన్ హెల్మెంట్ అనమాట. ఇతను ఏం చేశాడంటే మొక్కలు తమ ఆహారాన్ని నేల నుండి మాత్రమే కాకుండా ఇంకా ఏవో ఇతర కారకాలు ఉన్నాయి అని చెప్పాడనమాట. చూడండి ప్రతిదీ మనకు అవసరమే. సో కేవలం నేల మీదే కాకుండా ఇంకేవో పదార్థాలు సహకరిస్తాయి అని చెప్పింది అయితే వాన్ హెల్మెంట్ అనమాట. ఇక తర్వాతకు వచ్చేసరికి ఫోటోసింథసిస్ కిరణజన్య క్రియ గురించి ఇక్కడ ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది. సో మొక్కలు పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండే వర్ణ పదార్థాన్ని కలిగి ఉంటాయని చెప్పాడు. దీన్నే పత్రహరితము లేదా క్లోరోఫిల్ అంటాయి అని చెప్పాడు అనమాట. ఇక్కడ ఇవి కాంతి శక్తిని ఉపయోగించి సరళ అకర్బనిక పదార్థాలను సంక్లిష్ట కర్బన అణువులుగా మారుస్తాయి. అంటే ఇక్కడ మనకి ఈ కిరణజన్య సంక్రియ అనేది ప్రధానంగా ఎక్కడ జరుగుతుందంటే పత్రహరితంలో జరుగుతుందని చెప్తాం అనమాట. ఓకేనా, గుర్తుంచుకోండి. పత్రహరితం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంతేకాకుండా ఇంకా మనం చెప్పవచ్చు ఇలా జరిగేటప్పుడు చాలా మధ్యస్థ పదార్థాలు కూడా ఏర్పడతాయని చెప్తాము. వాటి గురించి అయితే మీకు చివరిలో చెప్తాను. ఓకే, సో ఈ మధ్యస్థంగా పదార్థాల గురించి ఏ విధంగా ఏర్పడతాయి అనే దానిపైన చాలామంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి 200 సంవత్సరాలు దాదాపుగా పరిశోధన చేసిన తర్వాత 1931 సంవత్సరంలో సిబి వాన్ నైల్ అనే శాస్త్రవేత్త ఒక సమీకరణాన్ని
ప్రతిపాదించాడు. దాన్నే ఇప్పటికీ కూడా మనం దాన్ని ప్రామాణికంగా ఉపయోగిస్తున్నాం. ఆయన ఇచ్చినటువంటి సమీకరణం ఏంటంటే చూద్దాం. CO2 కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు అనేది కాంతి మరియు పత్రహరిత సమక్షంలో ఏమవుతుందంటే CH2O ప్లస్ H2O ప్లస్ O2గా మారుతుందని చెప్పాం. అయితే ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ అయితే కాదు. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కావాలంటే తుల్య సమీకరణం కావాలో కెమిస్ట్రీలో చూడండి అనేది ఒక మాట అయితే చెప్పాడు అనమాట. సాధారణంగా గ్లూకోజ్ యొక్క సంకేతం అంటే C6H12O6 అని చెప్తాను అనమాట. ఈ విధంగా మార్పు చెందుతాయని చెప్పాడు అనమాట. అయితే నిజానికి వార్నిల్ అనేది సమీకరణం ఇచ్చాడా అంటే కాదని చెప్పొచ్చు. అని వార్నిల్ ఏం చేశాడంటే పర్పుల్ బ్యాక్టీరియా పైన ప్రస్తుతం చేసి నీటికి బదులుగా H2Sను ఉపయోగించాడు అనమాట. సో క్వశ్చన్ ఏమిటి అవుతుంది, వార్నిల్ తన ప్రయోగాలు ఏ జీవి మీద చేశాడు? వార్నిల్ అనేది నీటికి బదులుగా ఏ వాయువును ఉపయోగించాడు? ఓకే, ఇలా అని చెప్పొచ్చు అనమాట. సో H2 అయితే ఉపయోగించి తనైతే మొత్తం చెప్పడం జరిగింది. సో ఫలితంగా H2 అయితే ఆక్సిజన్ రిలీజ్ అయ్యేది, తను H2S ఉపయోగించాడు కాబట్టి ఆక్సిజన్ బదులుగా సల్ఫర్ వెలువడ్డాన్ని గమనించాడు అనమాట. తర్వాత ఇదే సమీకరణాన్ని రాబర్ట్ హిల్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే నీటిని ఉపయోగించి ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించి తద్వారా వార్నిల్ ఒక సమీకరణాన్ని ఈ విధంగా రూపం మార్చాడనమాట. సో అయితే సమీకరణాన్ని కనుగొన్న క్రెడిట్ అయితే మాత్రం మనం వార్నిల్కి ఇవ్వాలి. ఆ మార్పు చేసిన సమీకరణాన్ని మాత్రం మనకి రాబర్ట్ హిల్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, వార్నిల్ ఇచ్చిన సమీకరణాన్ని మార్చింది రాబర్ట్ హిల్ అనమాట. ఇప్పుడు మనం వాడుతున్న 6CO2 + 12H2O gives rise to C6H12O6 + 6CO2 + CO2 అనేది మనకి రాబర్ట్ హిల్ చేంజ్ చేసినటువంటి సమీకరణం అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, ఇక తర్వాత మనం ముందుకు వెళ్దాం. ఇంకా కాస్త ముందుకెళ్ళినట్లయితే మొక్కల నుండి సరళ కార్బోహైడ్రేట్స్ను తయారు చేసుకునే విధానం ఏమిటి, అది ఎలా ఉంటుంది, అసలు సరళ కార్బోహైడ్రేట్స్ ఏ విధంగా తయారవుతాయి అనేది ఒకసారి చూసుకోవాలి. సాధారణంగా మొక్కల్లో మనకి పిండి పదార్థం అనేది మొదట సరళమైన కార్బోహైడ్రేట్సే తయారవుతాయి, గ్లూకోజ్ అనేది తయారవుతుంది. కానీ అది కొన్ని క్షణాల్లోనే ఏమవుతుందంటే తర్వాత ఫాస్ట్గా స్టార్చ్ గాను లేదా సెల్యులోజ్ గాను లేదా సంక్లిష్ట పిండి పదార్థాలు గాను మారిపోతుంది అనమాట. స్టార్చ్ కానీ లేదా సెల్యులోజ్గా కానీ వెంటనే చేంజ్ అయిపోతుంది అనమాట. సో ప్రారంభంలో అయితే కార్బోహైడ్రేట్ మనకి గ్లూకోజ్ ఫామ్ అవుతుంది, వెంటనే అది ఏమవుతుంది స్టార్చ్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. అంతేకాకుండా మొక్కలు ప్రోటీన్లు, లిపిడ్లు మొదలైన పదార్థాలు కూడా తయారు చేసుకోగలుగుతాయి. అయితే జంతువులకు ఎక్కువగా ఈ కార్బోహైడ్రేట్స్ మీద బేస్ అవుతాయి కానీ అవి సొంతంగా తయారు చేసుకోలేవు. అటు వాటిని మొక్కలు ఆధారపడాల్సి వస్తుందని అయితే ఇంకో వాక్యం అయితే ఇక్కడ మనకి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం మనకి. రైట్, సో నెక్స్ట్ దీనిపైన ఇంకా చూద్దాం. ఆకుల్లో పిండి పదార్థం పరీక్ష ఏ విధంగా చేస్తారు? సాధారణంగా పిండి పదార్థ పరీక్ష గురించి మనకి బాగా తెలిసి ఉండాలి. మిథైలేటెడ్ స్పిరిట్ అంటాం. మిథైలేటెడ్ స్పిరిట్ అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, స్పిరిట్లో మిథైల్ ఆల్కహాల్ ఉండాలి. సో ఇక్కడ క్వశ్చన్ అనేది పిండి పదార్థం పరీక్ష చేసేటప్పుడు ఏ ఆకునైతే మీరు తీసుకుంటున్నారో ఆ ఆకును కాస్త మీరు ఏం చేయాలంటే ముందుగా మిథైలేటెడ్ స్పిరిట్లో బాయిల్ చేయాలి, అంటే దాన్ని మరిగించాలన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు కూడా మరిగించినట్లయితే ఏమవుతుంది అంటే చాలామంది మిథైలేటెడ్ స్పిరిట్ అన్నారు కదా, స్పిరిట్ లేదని అనుకుంటారు కదా. మిథైల్ ఆల్కహాల్ అన్నా మిథైల్ ఆల్కహాల్ అన్నా, సో చూడండి ఇక్కడ మిథైల్ ఆల్కహాల్ అన్నా మిథైలేటెడ్ స్పిరిట్ అన్నా ఒకటే. సో ఇక్కడ దానికి ప్రత్యేకమైనటువంటి పేర్లు ఏమి ఉండవు. సో అది ఇవ్వలేదు కదా, అది ఎలా రైట్ ఆన్సర్ అవుతుందని మాత్రం అనుకోండి. మిథైలేటెడ్ స్పిరిట్ అన్నా మిథైల్ ఆల్కహాల్ అన్నా ఒకటే. దీంట్లో మనం తీసుకొని ఏం చేయాలంటే మరిగించాలి. సో ఇలా మరిగిస్తే ఏమవుతుందంటే అందులో ఉండే క్లోరోఫిల్ అనేది కరిగిపోయి చివరికి పాలిపోయిన తెల్లని ఆకు, అంటే బాగా మనకి ఎండిపోయిన ఆకు ఉంది చూసారా, ఆ కలర్లోకి మారిపోతుంది అనమాట. ఇలా ఆ తెలుపు రంగులో వచ్చిన ఆకుపైన కానీ మీరు ఒక 2 చుక్కల అయోడిన్ కానీ లేదా అయోడిన్ అనేటువంటి బెటాడిన్ అంటాం. మన సాధారణంగా మందుల షాప్లో అయితే అయోడిన్ అనేది నేరుగా దొరకదు, బెటాడిన్ రూపంలో దొరుకుతుంది అనమాట. సో ఈ బెటాడిన్ ద్రావణం కానీ 2 చుక్కలు వేసినట్లయితే ఒకవేళ పిండి పదార్థం ఉన్నట్లయితే నలుపు నీలి రంగు లేదా నీలి నలుపు రంగులోకి మారుతుంది, లేనట్లయితే అలానే ఉండిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా కిరణజన్య సంయోగ క్రియలో పిండి పదార్థాలు ఏర్పడతాయని మనమైతే చెప్పవచ్చు అనమాట. సో కిరణజన్య సంయోగ క్రియలకు అవసరమైనటువంటి కారకాలు ఏమిటంటే ఒకసారి వార్నిల్ ఫార్ములాలో అయితే మనం చూడొచ్చు. సో 6 కార్బన్ డైఆక్సైడ్ అవసరం ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎన్ని నీటి అణువులు అవసరం ఉంటుందంటే 12 నీటి అణువులు అనేవి అవసరం ఉంటుంది. 6 కార్బన్ డైఆక్సైడ్ అణువులు, 12 నీటి అణువులు అనేవి అవసరం ఉంటాయి. దీంతో పాటు ఏం కావాలి, కాంతి కావాలి. అదేవిధంగా ఇంకేం కావాలి, మనకి పత్రహరితం కూడా కావాలి అని చెప్తాం అనమాట. సో ఈ విధంగా మనం అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ సమీకరణం తర్వాత మళ్ళీ 300 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు చేసిన కొలత ఫలితంగానే మనకి కిరణజన్య సంక్రియకు కావాల్సిన పదార్థాల గురించి తెలుసుకోగలిగారనమాట.
ఓకేనా, ఈ విధంగా అయితే మనం చెప్తాం. సో నీరు మరియు కిరణ సంయోగ క్రియలో మొక్క యొక్క బరువు పెరుగుతుంది అనేది మనకి 7వ క్లాసులో అయితే ఉంటుంది. సో దాంట్లో అయితే మీరు చూడొచ్చు. మొక్కలు పోషణ అనే దాంట్లో 7వ తరగతిలో ఉంటుందని అయితే మాట చెప్పాడు అనమాట. సో ఇక్కడ వాన్ నీల్ గురించి వాన్ హెల్మెంట్ తన ప్రయోగాల ద్వారా కూడా ఎలా నిరూపించాడో ఒకసారి ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా చూద్దాం. ఓకే, సో ఇక్కడ గాలి మరియు కిరణజన్య సంక్రియ జరిగేటప్పుడు ఎటువంటి మార్పు వస్తుంది అనే దాని గురించి ఎక్స్పెరిమెంట్ చేసింది అయితే జోసెఫ్ ప్రీస్ట్లీ అని చెప్తాం. ఈయన 1770 సంవత్సరంలో నిర్వహించిన ప్రయోగాలు. సో ఇక్కడ చూడండి, 1770లో చేసిన ప్రయోగాల వల్ల అతనికి ఏమైందంటే కిరణజన్య సంక్రియలో ఏదో ఒక వాయువు విడుదలవుతుంది అని చెప్పాడనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్లో మొదట ఏం చేశాడంటే, ఒక మూసి ఉన్నటువంటి బెల్ జార్ అంట, గంట జాడీలో ముందుగా ఒక ఎలుకను పెట్టాడు. అది కాసేపు బతికింది. దాంట్లో ఒక క్యాండిల్ పెట్టేసరికి క్యాండిల్ అనేది మొత్తం కూడా ఏమైంది, అందులో లోపల జీవరాశులు బతకడానికి కావాల్సిన వాయువుని కన్జ్యూమ్ చేసేసాయి. సో దానివల్ల ఏమైంది, ఎలక చనిపోయింది. అట్ ద సేమ్ టైం మనకి క్యాండిల్ కూడా ఆగిపోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ టైం ఏం చేశాడంటే పుదీనా మొక్కను తీసుకున్నాడు. సో మీకు ఇబ్బంది పెట్టాలంటే ఈ బొమ్మ ఇచ్చి బొమ్మలోని మొక్క పేరు ఏంటని అడిగాడు అనుకోండి, కంగారు పడకండి. సో ఈ మొక్కనేమంటే పుదీనా మొక్క అంటాము, గుర్తుంచుకోండి. పుదీనా మొక్క పెట్టాడు, క్యాండిల్ పెట్టాడు, ర్యాట్ పెట్టాడు. ఇలా ఎంతసేపు ఉండేటప్పుడు కూడా నా రెండు బతుకుండడమే గమనించాడంట. దీన్ని బట్టి ఏమంటే అటు కొవ్వొత్తి వెళ్ళడానికి ఇటు ర్యాట్ బతకడానికి కావాల్సినటువంటి ఏదో వాయువు మొక్కల నుండి వస్తుంది అని చెప్పాడనమాట. ఈ విధంగా ఈ వాయువు యొక్క ఉనికి, మొక్కల నుండి ఒక వాయువు వస్తుంది అని కనుగొనడం మాత్రం 1974లో కనుగొన్నాడు. సో కానీ ఆ వాయువు ఆక్సిజన్ అని పేరు పెట్టింది మాత్రం యాంటోనీ లావోయిజర్ 1775లో. సో ఇక్కడ చూడండి, ఆక్సిజన్ కనుగొన్నది ఎవరంటే ప్రీస్ట్లీ అంటారు. ఆక్సిజన్కి ఆక్సిజన్ అని పేరు పెట్టింది ఎవరు అంటే మనకి లావోయిజర్. మరి ప్రీస్ట్లీ ఏం పేరు పెట్టాడు, మరి కనుగొన్నాడు కదా, ఆ పేరు లేని వాయువు అన్నాడంటే దానికి ఒక పేరుతో చెప్పాడు అనమాట. అదే తరిగిపోయే వాయువు లేదా ఖర్చు అయిపోయే వాయువు అని పేరు పెట్టాడు అనమాట. తరిగిపోయే వాయువు ఉంటుంది లేదా ఖర్చు అయిపోయే వాయువు ఉంటుంది అని చెప్పాడు. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే విడుదలవుతుందో దానికి స్థిర వాయువు అని పేరు పెట్టాడు అనమాట. స్థిర వాయువు, తరిగిపోయే వాయువు, ఇలా పేరు పెట్టింది జోసెఫ్ ప్రీస్ట్లీ అంట. సో ఈ విధంగా మనం చెప్పొచ్చు ప్రీస్ట్లీ ఎక్స్పెరిమెంట్ ద్వారా. అండ్ ప్రీస్ట్లీ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం అయితే ఏం చెప్తామంటే తరిగిపోయే వాయువు, స్థిర వాయువు అని చెప్పాం. నెక్స్ట్ వన్ చూస్తే కిరణజన్య సంక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరం అవుతుందా అనే ఎక్స్పెరిమెంట్ అయితే ఉంటుంది. సో మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం దీన్ని బాగానే చదువుంటారు. బట్ ఇక్కడ వచ్చేది ఏంటంటే ఈ ఇమేజ్ని మీకు ఇలా ఇచ్చేసి ఈ రసాయనం పేరు ఏమిటి అని అడుగుతాడు. KOH, పొటాషియం హైడ్రాక్సైడ్ అంటారు. లేదా ఇంకో విధంగా అడిగితే అసలు ఈ ఎక్స్పెరిమెంట్లో పొటాషియం హైడ్రాక్సైడ్ ఎందుకు వాడుతాము అని ఎక్స్పెరిమెంట్ అయితే అడుగుతాడు అనమాట క్వశ్చన్. సో ఎందుకంటే ఈ సీసాలో ఎక్కడైనా సరే కార్బన్ డైఆక్సైడ్ ఉన్నట్లయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ని శోషించుకోవడానికి మనం ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది ఉపయోగిస్తాం అనమాట. సో ఎందుకంటే ఉన్న సీసాలో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ని శోషించుకోవడానికి మనం పొటాషియం హైడ్రాక్సైడ్ ఉపయోగిస్తామని చెప్తాము. సో ఈ లీఫ్ని పెట్టిన తర్వాత మనం చక్కగా ఏం చేయాలంటే ఈ రబ్బర్ కార్కి రెండు వైపులో కూడా వ్యాజిలిన్ కానీ మైనింగ్ కానీ పూయాలి. ఎందుకంటే లోపలికి వెళ్లకుండా ఉండడానికి. అయితే ఇక్కడ ఒక పరీక్ష. సో ఈ ప్రయోగాన్ని ఎవరు కనుగొన్నాడు? సో టెక్స్ట్ బుక్లో ఎక్కడ కూడా మీకు నేమ్ అయితే ఎక్కడ ఉండదు, బట్ బొమ్మ దగ్గర మాత్రం ఒక పేరు ఉంటుంది. మోల్స్ అర్ధపత్ర ప్రయోగం అని ఉంటుంది అనమాట. మీరు ఇప్పటివరకు ఎవరో చూసి ఉండరు. సో ఎందుకంటే కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే ఇక్కడ చూసారా, మోల్స్ అని పేరు పెడతారు. సో ఇక్కడ చాలామంది అయితే మీరు ఏం చేస్తారంటే పైన బొమ్మ చూస్తారు కానీ దాని పేరు అయితే చూడరు. అంటే ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే మోల్స్ అని చెప్తాం అనమాట. ఓకే, సింపుల్గా మోల్స్ అన్న సైంటిస్ట్ అని చెప్పుకోండి. సో ప్రతిదీ మనకు అవసరమే. సో లేదు ఈ బొమ్మ ఇచ్చేసి ఈ ప్రయోగాన్ని ఏ ప్రయోగం అంటారు? సో మోల్స్ అర్ధపత్ర ప్రయోగం అని పిలుస్తాం అనమాట దీన్ని. సో ఇలా ఎందుకంటే ఆ సగం ఆకుని మనం సీసాలో పెట్టి సగం ఆకుని బయట పెడతాము. సో పిండి పదార్థాన్ని టెస్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇంకేమీ లేదు. తర్వాత కాంతికి కిరణజన్య సంయోగక్రియకి ఏమైనా సంబంధం ఉందా అనేది చాలామంది శాస్త్రవేత్తలు అయితే కనుగొన్నారు. కిరణజన్య సంయోగక్రియ కాలం నాటికి శక్తి గురించి వాళ్ళకి అంటే జోసెఫ్ ప్రీస్ట్లీ చేసినప్పటికీ శక్తి అంటే ఏంటో వాళ్ళకి అవగాహన లేదనమాట అప్పటికి ఇంకా. సో దాని గురించి అంతగా అవగాహన లేకపోవడం వల్ల ఎవరు పట్టించుకోలేదు. కానీ ఆక్సిజన్ పరమాణువు కార్బన్ లేదా హైడ్రోజన్ పరమాణుతో సంయోగం చెందడం వలన కార్బన్ డైఆక్సైడ్ నీరు ఏర్పడి శక్తి విడుదలవుతుంది అనే సంగతి వాళ్ళైతే తెలియదు. తర్వాత కాలంలో దీన్ని చాలామంది సైంటిస్టులు అయితే రీసెర్చ్ చేసి కనుగొన్నారు. ఎలా చేసేటప్పుడు అయితే మనకి ఇక్కడ ఒక వ్యక్తి గురించి అయితే మనం తెలుసుకోలేదు, జాన్ హింజెన్ హౌస్ అనమాట. ఇతను చెప్పింది ఏంటంటే మొక్కలు ఆక్సిజన్ను ఎలా ఏర్పరుస్తాయో
అనే అంశాన్ని కనుగొన్నాడు అనమాట. ఇంకో విషయం ఏంటంటే మొక్కలు కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరము అని చెప్పింది కూడా ఇతనే, ఇంజిన్ హౌస్ అనమాట. గుర్తుంచుకోండి ఇక్కడ ప్రశ్న, కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరము అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరంటే ఇంజిన్ హౌస్ అంటాం. 1779లో ఇతను చేశాడు అనమాట. ఇతను చేసిన ప్రయోగం అనేది మనకి ఏం చేశాడంటే హైడ్రల్లో నీటి మొక్క ప్రయోగం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో కాంతి అవసరం అని చెప్పింది అయితే మనం ఈజీగా చెప్తాం. రైట్. సో కాంతి అవసరమైతే అవసరం ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎంగెల్మెన్. 20th సెంచరీలో ఎంగెల్మెన్ అనే మరో వ్యక్తి అయితే రావడం జరిగింది. ఓకే, ఎంగెల్మెన్. ఈ ఎంగెల్మెన్ గురించి కూడా ఒక మాట అయితే ఉంటుంది. ఇతను ఏం చేశాడంటే ఏ కాంతిలో కిరణ్ సంక్రియ ఎక్కువ అవుతుంది అనే ఎక్స్పెరిమెంట్ అయితే చేసింది ఎంగెల్మెన్ అనమాట. ఎంగెల్మెన్ చేసిన గరిష్ట కిరణ సంక్రియ జరిగే స్థానాన్ని కనుగొనడంలో మరింత స్పష్టంగా నిర్ధారణ జరిగిందనమాట. ఇక్కడ క్వశ్చన్. సో కిరణజన్య సంక్రియ అనేది ఏ కాంతిలో గరిష్టంగా జరుగుతుందో ప్రయోగం చేసిన శాస్త్రవేత్త ఎవరంటే ఎంగెల్మెన్. అదే కిరణజన్య సంక్రియలో కాంతి సమక్షంలో మొక్కలు ఎక్కువ ఆక్సిజన్ ఏర్పరుస్తాయి అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే మాత్రం ఇంజిన్ హౌస్ అయితే మేము చెప్పాలి. ఓకేనా. సో ఆయన ఏం చేశాడంటే ఇంద్రధనుస్సులోని రంగులు తీసుకొని బ్యాక్టీరియాల పైన వేయడం చేశాడనమాట. ఇలా ఎరుపు నీలం రంగులు వేసేటప్పుడు, ఓకేనా, ఎరుపు నీలం రంగులు వేసేటప్పుడు అవి గుంపులుగా ఒక దగ్గర చేరడం అనేది గమనించడం అనమాట. ఫలితంగా కాంతి వల్ల మనకి ఏమో కిరణజన్య సంక్రియ జరుగుతుంది, అది ఎరుపు నీలం కాంతుల వద్ద గరిష్టంగా జరుగుతుందని అయితే తనైతే చెప్పాడనమాట. సో వీటి గురించి కంప్లీట్ ఎక్స్పెరిమెంట్ అయితే మాత్రం ఇక్కడ ఏమీ లేదు మనకి. సో నెక్స్ట్ వన్ యాక్టివిటీ ఉంటుంది మనకి. కిరణజన్య సంక్రియ జరిగేటప్పుడు మనకి కాంతి అవసరము, అదేవిధంగా ఆక్సిజన్ రిలీజ్ అవుతున్న ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ఎక్స్పెరిమెంట్ గురించి మీరు అందరూ తెలిసే ఉంటారు. సో గారటలో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్లో అడిగే ప్రశ్న ఏంటంటే హైడ్రిల్లా మొక్క లేకపోతే ఏ మొక్కను వాడవచ్చు? ఎలోడియా. సో కిరణజన్య సంక్రియకు కాంతి అవసరము అనే చేసే ప్రయోగంలో హైడ్రోలా స్థానంలో ఇంకే మొక్కనైనా ఉపయోగించవచ్చా? ఎలోడియా ఉపయోగించవచ్చు. అండ్ మిగతా దీని గురించి అయితే ఏం అవసరం లేదు, ఇక్కడ మనకేం చెప్పడానికి అయితే ఏం లేదు, గుర్తుంచుకోండి ఒకసారి. ఓకే, కిరణజన్య సంక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుంది అని చెప్పింది, అది కాంతి సమక్షంలోనే ఆక్సిజన్ విడుదల ఏర్పడతాయి అని చెప్పింది అయితే జాన్ ఇంజిన్ హౌస్ అని చెప్తాం. అయితే కిరణజన్య సంక్రియ ఏ కాంతి వద్ద గరిష్టంగా జరుగుతుంది అనే దానిపైన ఎక్స్పెరిమెంట్ చేసింది అయితే ఎంగెల్మెన్ అని చెప్తారు. నెక్స్ట్ వన్, ఇది కూడా మీకు తెలుసు, ఫోటో స్క్రీన్ అంటాం. కాంతి లేకపోయినట్లయితే కిరణజన్య సంక్రియ జరగదు అని చెప్పడానికి సో మరో ఎక్స్పెరిమెంట్ అనమాట. సో కాంతి ఆవశ్యకత ఉంటుంది అని చెప్పడానికి 2 ఎక్స్పెరిమెంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి O2 రిలీజ్ అవుతుందని చెప్పే ఎక్స్పెరిమెంట్ అనమాట. సో కిరణజన్య సంక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుంది, అదేవిధంగా కాంతి సమక్షంలో ఆక్సిజన్ విడుదలవుతుంది అని చెప్పే ఎక్స్పెరిమెంట్లో మనకేమవుతాయి, హైడ్రోలా కానీ ఎలోడియా కానీ ఉపయోగిస్తాము. ఇక రెండవ దాంట్లో చూసినట్లయితే పిండి పదార్థం ఏర్పడడానికి కాంతి అనేది చాలా అవసరము అని చెప్పేది ఈ ఎక్స్పెరిమెంట్ అయితే మనకు ఉంది. సో ఇవన్నీ కూడా మీరు చదివే ఉంటారు. సో దీని గురించి అది స్కిప్ చేస్తున్నాను. సో పిండి పదార్థం ఉన్న దగ్గర అయితే నలుపు నీలి రంగు ఏర్పడుతుంది. ఒకవేళ పిండి పదార్థం లేనప్పుడైతే అక్కడ ఏ రంగులో ఏర్పడుతుందంటే తెలుపు రంగు మాత్రం అలానే ఉండిపోతుంది అనమాట. ఓకే, అంతేకాదు ఇంజిన్ హౌస్ కిరణజన్య సంక్రియ గురించి మరిన్న వివరాలు తెలుసుకోవడానికి అనేక రకాల ప్రయోగాలు చేశాడనమాట. చివరికి ఏం చేశాడంటే అతనికి సందేహం వచ్చింది. సో కేవలం ఆకుపచ్చని రంగులో ఉండేటటువంటి ఆకులే చేస్తాయా? మరి అలాంటి ఆకుపచ్చని రంగులు అనేవి స్టార్టింగ్లో మనకి ఎరుపు రంగులో ఉంటాయి, తర్వాత ఆకుపచ్చ రంగులోకి ఎలా మారుతాయి? ఎరుపు లేదా పసుపు రంగులో ఉండే ఆకులు కూడా కిరణజన్య సంక్రియ చేస్తాయా అనే సందేహం అయితే వచ్చింది. అలాగే కొన్ని పక్షులు కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయి, అవి కూడా తయారు చేస్తాయా అనే చాలా సందేహం వచ్చింది. దీనికి సమాధానంగా ఆయన చాలా ఎక్స్పెరిమెంట్స్ అయితే చేశాడు. చివరికి తన మధ్యకాలంలో అంటే 20వ శతాబ్దం మధ్యకాలంలో కొన్ని స్థలాలను గుర్తించాడు అనమాట. ఆకులో కానీ ఒక మొక్కలో కానీ కొన్ని కిరణజన్య సంక్రియ జరిగే స్థలాలను గుర్తించాడు, వాటిని నిర్వచించడం కూడా జరిగింది. తర్వాత కాలంలో దానిపైన చాలామంది ప్రయోగాలు చేశారనమాట. అంటే మొక్కల్లో ఆకుపచ్చని పదార్థం ఒకటి ఉంటుంది, ఈ ఆకుపచ్చని పదార్థంలోనే కిరణజన్య సంక్రియ జరుగుతుంది అని చెప్పాడనమాట. చెప్పింది ఎవరంటే ఇంజిన్ హౌస్. గుర్తుంచుకోండి ఇంజిన్ హౌస్ అంటే ఆకుపచ్చని రంగు అని చెప్తాం. సో ఆకుపచ్చని పదార్థాన్ని 1817లో వేరు చేసింది అయితే పెల్లిటియర్ అండ్ కావెన్షో. వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఆకుపచ్చని పదార్థాన్ని వేరు చేశారనమాట. అంటే పత్రహరితాన్ని వీళ్ళు వేరు చేసి దానికి పత్రహరితము అని పేరు కూడా పెట్టింది వీళ్ళే, పెల్లిటియర్ అండ్ కావెన్షో అనమాట. క్లోరోఫిల్ అంటే ఆకుపచ్చని ఆకు అని అర్థం. సో చూడండి, క్లోరోఫిల్ అంటే అర్థం ఏంటి? ఆకుపచ్చని ఆకు అని అర్థం. దీన్ని వేరు చేసింది పెల్లిటియర్ అండ్ కావెన్షో. ఓకే, గుర్తుంచుకుంటారు.
అయితే ఈ కిరణజన్య సంక్రియ అనేది క్లోరోఫిల్లో జరుగుతుందని చెప్పారు కదా. క్లోరోఫిల్లో రకరకాల వర్ణక పదార్థాలు ఉంటాయి. ఇందులో ఏ వర్ణక పదార్థాలు అనే ప్రయోగం మనకి ఎక్కువగా ఈ కిరణజన్య సంక్రియలో పాల్గొంటాయి అనే దాని మీద చాలామంది అయితే మళ్ళీ రీసెర్చ్ చేశారనమాట. చూడండి, సో మొదట కనుక్కుంది మొక్కలు ఇంకో విధంగా వేరే పదార్థం ఉంటుందని చెప్పారు. తర్వాత వచ్చేసరికి అది ఆకుపచ్చని పదార్థం అన్నారు. తర్వాత కాంతి ఉండాలన్నారు. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని చెప్పారు. ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వచ్చాం మనం, రైట్ ఈ క్లోరోప్లాస్ట్లో ఎక్కడ జరుగుతుంది అనే దాని మీద అయితే రావడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి. కిరణజన్య సంక్రియ జరిగే ఖచ్చితమైన స్థానం గురించి, క్లోరోఫిల్ కలిగి ఉండే భాగం గురించి కానీ ఎవరికి తెలియదు. దీనిపైన 1883లో 1883లో ఒక సైంటిస్ట్ రావడం జరిగింది. దీనిపైన జూలియస్ వాన్ సాక్స్ అనే శాస్త్రవేత్త క్లోరోఫిల్ మొక్కల్లోని కణం అంతా వ్యాపించి ఉండదని, ఒక క్లోరోఫిల్ కణం అనేవి ఒక ప్రత్యేక కణాంగాల్లో ఉంటుందని తెలుసుకున్నాడు. ఆ కణాంగాలనే హరిత రేణువులు అంటారు అని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ హరిత రేణువులు పత్రరంధ్రాల్లోని రక్షక కణాల్లో మరియు సంతాన కణజాలంలో కూడా అధిక సంఖ్యలో ఉంటాయని చెప్పాడనమాట. గుర్తుంచుకోండి, కిరణజన్య సంయోగ క్రియ జరిగే ప్రత్యేక కణాంగాలు అంటే క్లోరోఫిల్లో ఉండే ప్రత్యేక కణాంగాలు ఏమంటే హరిత రేణువులు. వీటిని క్లోరోప్లాస్ట్లు అంటారు. ఇవి ఎక్కడ ఎక్కువ ఉంటాయి, పత్రరంధ్రాల దగ్గర రక్షక కణాలు ఉంటాయి, వాటి దగ్గర సందాయ కణజాలంలో కూడా ఇవి ఎక్కువగా ఉంటాయని చెప్పాడనమాట. సందాయ కణజాలు ఎంతవరకు ఉంటాయంటే 400 నుండి 100 వరకు ఉంటాయి, 40 నుండి 100 వరకు ఉంటాయని చెప్పాడనమాట. సో వీటి గురించి చూసినట్లయితే ఆకు అడ్డుకోత అయితే మనకి ఇలా ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక క్లోరోప్లాస్ట్ అయితే, ఒక హరిత రేణువు అడ్డుకోత అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ హరిత రేణువు ఈ ఇమేజ్ ఇచ్చేసి ఇందులో పార్ట్స్ అయితే మీకు అడుగుతాడు అనమాట. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ స్ట్రోమా అండ్ గ్రానా గురించి మనకు తెలియాలి. సో కొన్ని దగ్గరలో మనకి చూసారా, ఇలా థైలకాయిడ్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఈ థైలకాయిడ్ దొంతర్లనే మనం ఏమని పిలుస్తాము అంటే గ్రానా అని పిలుస్తాము. ఈ గ్రానా అనేది మనకి వెలుపల వైపు ఉంటుంది. ఈ గ్రానాల మధ్యలో ఒక ద్రవ పదార్థం ఉంటుంది, దాన్ని స్ట్రోమా అని పిలుస్తాం. ఎందుకు దీన్ని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే, సో కిరణజన్య సంక్రియ అనేది 2 దశల్లో జరుగుతుంది. ఒకటి కాంతి సమక్షంలో జరుగుతుంది, ఇంకోటి కాంతి లేనప్పుడు జరుగుతుంది, నిష్కాంత చర్య అంటాం. కాంతి చర్య అంతా కూడా మీకు స్ట్రోమాలో మనకి గ్రానాలో జరిగితే, నిష్కాంత చర్య అంతా కూడా స్ట్రోమాలో జరుగుతుందన్నమాట. గుర్తుంచుకోండి, కాంతి చర్య, నిష్కాంత చర్య. కాంతి చర్యలన్నీ కూడా గ్రానాలో జరుగుతాయి, నిష్కాంత చర్యలన్నీ కూడాను స్ట్రోమాలో జరుగుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడాను గ్లూకోజ్ను సంశ్లేషించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సో కణాలు అలాంటప్పుడు అయితే ఒక కణాన్ని మనం వేరు చేసేటప్పుడు కణాన్ని పగలగొట్టి తీస్తే దాంట్లో ఉండే ఆటోమేటిక్ ఏమవుతుందని చెప్పండి, క్లోరోప్లాస్ట్ కూడా ముక్కలైపోతుంది. అలా కణాలను అంటే వృక్ష కణాలను నెమ్మదిగా వేరు చేసి ఆ కణాల నుండి అత్యంత జాగ్రత్తగా ఈ క్లోరోప్లాస్ట్లను వేరు చేసిన ప్రత్యేకత ఎవరికైతే వస్తుందంటే డేనియల్ ఆర్నల్ అనమాట. సో మొక్కల కణాలని మెల్లగా పగలగొట్టి కిరణజన్య సంయోగక్రియ నిర్వహించే దానికి తోడ్పడే క్లోరోప్లాస్ట్లను వేరు చేసింది ఎవరు అంటే, ఇప్పటివరకు చూడండి మనం ఏం చేసామో కషాయం తయారు చేసే వాళ్ళని చూసాం. వాళ్ళు ఏమన్నారంటే వాటిని ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మొక్కలోనే ఉండేటటువంటి పత్రహరితాన్ని అయితే ఏమైతే ఉంటాం దాన్ని క్లోరోఫిల్ అయితే అంటామని చెప్పామన్నమాట. ఈ క్లోరోఫిల్లో క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. ఆ క్లోరోప్లాస్ట్లు అనేవి మొత్తాన్ని ఏం చేస్తాయంటే కిరణజన్య సంయోగక్రియలో పార్టిసిపేట్ చేస్తాయని చెప్పింది జూలియస్ వాన్ సాక్స్. అయితే వాటిని సెపరేట్ చేసిన వ్యక్తి అయితే మాత్రం డేనియల్ ఆర్నల్ అనమాట. సో ఇలా సైంటిస్టుల మీద మనకి ఎక్కువగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక హరిత రేణువు గురించి మాట్లాడుకుంటే, పత్రహరితం అనేది మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇది మానవుడి శరీరంతో పోల్చుకుంటే రక్తంలా ఉంటుందన్నమాట. అయితే రక్తంలో హిమోగ్లోబిన్ అనే వర్ణక పదార్థంలో హీమ్ ఉంటుంది, హీమ్ని పోలి ఉంటుందన్నమాట. హీమ్లో మనకి ఏముంటుంది, ఐరన్ ఉంటుంది. కాబట్టి మనకి ఏముంటుంది, ఇది రెడ్గా కనిపిస్తుంది బ్లడ్ అయితే. అది మరి పత్రహరితం చూసుకున్నట్లయితే అక్కడ మెగ్నీషియం ఉంటుంది, అందుకే అవి పచ్చగా కనిపిస్తాయి అన్నమాట. సో మెగ్నీషియం అనే వర్ణక పదార్థం ఉండడం వల్ల పత్రహరితం అనేది మనకి పచ్చగా కనిపిస్తే, మానవ రక్తం అనేది ఐరన్ ఉండడం వల్ల ఎర్రగా కనిపిస్తుంది. రెండు ఒకేలా ఉంటాయని చెప్పారనమాట. అయితే ఈ క్లోరోఫిల్ దొంతర్లో 2 ప్రధానమైన పత్రహరిత వర్ణక పదార్థాలు ఉంటాయని చెప్పాడనమాట. హరిత రేణువుల దొంతర్లో 2 ప్రధాన రకాలైనటువంటి పత్రహరిత వర్ణక పదార్థాలు ఉంటాయని చెప్పడం. ఒకటి క్లోరోఫిల్ ఏ, ఇది నీలి ఆకుపచ్చ వర్ణం అయితే
చూసినట్లయితే క్లోరోఫిల్ బి అనేది పసుపు ఆకుపచ్చగా ఉంటుందన్నమాట. ప్రతి గానాలు ఈ వర్ణక అణువులు సుమారుగా 250 నుండి 400 వరకు కలిసి కాంతి శోషణ సముదాయము, ఇక్కడ చూడండి మెయిన్ అంటే సూర్యుని నుండి వచ్చే కాంతిలో ఉండే శక్తిని గ్రహించేటటువంటి సముదాయం ఏదంటే ఇవన్నమాట. క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి రెండు కూడాను కలిసి మనకి ఈ ఫామ్ని అయితే ఫామ్ చేస్తాయి. ఇక్కడే మనకి ఏమవుతాయంటే కాంతి శక్తిని గ్రహించడం జరుగుతుంది. కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ ప్రమాణాలు అని వేటిని పిలుస్తారంటే కాంతి శోషణ సముదాయాలు అని పిలుస్తారంటే క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. సో అన్నీ కలిసి కిరణజన్య సంక్రియను సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ జరిగేటటువంటి మార్పులు ఏమైనా ఉంటాయా, సంఘటనలు ఏమైనా ఉంటాయంటే మనకు 3 ఉంటాయి. కాంతి శక్తిని రసాయనిక శక్తిగా మార్చడం, నీటి అణువును విచ్ఛిన్నం చేయడం, కార్బన్ డైఆక్సైడ్ అను కార్బోహైడ్రేట్స్గా క్షయకరణం చేయడం, ఇలా 3 జరుగుతాయి అనమాట. దీన్ని యాక్చువల్గా అయితే కంప్లీట్గా మనకి 2 దశల్లో జరుగుతాయని చెప్తాం. కాంతి చర్య, నిష్కాంత చర్య అంటాము. సో ఈ కాంతి చర్యని మనం లైట్ డిపెండెంట్ యాక్షన్ అంటే ఇక్కడ కాంతిని ఉపయోగించి గ్రానాలో ఎక్కువగా జరుగుతుందన్నమాట. ఈ గ్రానంలో జరిగేటటువంటి దశలు ఏంటో చూద్దాం. మొదటి సోపానంలో క్లోరోఫిల్ను కాంతి శక్తిని గ్రహిస్తాయి అనమాట. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, కాంతిలో ఫోటాన్ రూపంలో ఎనర్జీ ఉంటుందని చెప్పాం కదా. ఈ ఫోటాన్లను సేకరించడం అనేది మొదటి దశ అవుతుంది. ఈ ఫోటాన్లో శక్తీకరించినటువంటి శక్తిని డైరెక్ట్గా నీటి అణువు పైన మీద మనకి ప్రయోగించడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా చేసిన వెంటనే ఆ ఎనర్జీని గ్రహించినటువంటి హైడ్రోజన్ అనేది ఏమవుతుంది, ఇలా మనకి క్యాటయాన్గా మారుతుంది అండ్ OH మైనస్గా మారిపోతుంది అనమాట. ఇది 2వ దశ. ఇలా నీటి అణువును విచ్ఛిన్నం చేయడం అనేది 2వ దశ. సో కాంతిని ద్వారా నీటిని విశ్లేషిస్తున్నాం కాబట్టి దీన్ని ఫోటాలసిస్ అంటారు. దీన్ని మొట్టమొదటిగా కనుగొన్నది రాబర్ట్ హిల్ కాబట్టి ఈ చర్యని ఏమంటాము, హిల్ చర్య అని కూడా పిలుస్తాం అనమాట. హిల్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు కాబట్టి హిల్ చర్య అంటాము. సో కాంతి ద్వారా విశ్లేషణ, లైటాలసిస్ అంటాం, సింపుల్గా ఫోటాలసిస్ అనమాట. ఇక్కడ ఫోటాలసిస్ అంటే ఫోటో అంటే కాంతి, లైసిస్ అంటే విచ్చిత్తి. ఫోటాలసిస్ని కనుగొన్నది ఎవరు, రాబర్ట్ హిల్. ఫోటాలసిస్లో దేన్ని మనం విచ్ఛేదనం చేస్తాము, నీటిని. ఇక 3వ దశలో ఏమవుతుంది, సో ఇదొక 3వ దశ అనేది మనకి చివరిగా మనకి కాంతి చర్య యొక్క చివరి దశ అని చెప్తాము. సో సాధారణంగా నిష్కాంత చర్య అనేది ఒక వలయంలో జరుగుతుందన్నమాట. ఈ వలయాన్ని మనం ఏమంటాము ఒకసారి వైట్ బోర్డులో చూద్దాం ఒకసారి. సో గైస్ ఒక్కసారి చూద్దాం. సో ఈ వలయంలో జరిగేటటువంటి చర్యలన్నింటిని కూడాను ఒకదాని తర్వాత ఒకటి నియంత్రించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ వైట్ బోర్డ్ మీద ఒకసారి దీన్ని తీసుకువెళ్తున్నాను. సో మనకి సాధారణంగా ఒకసారి చూద్దాం. సో మనకి ఈ ఏదైతే అనుకుంటున్నామో కాంతి చర్య, నిష్కాంత చర్య అనేది ఒక వలయంలో జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. దీన్నే మనం సాధారణంగా దాన్ని ఏమంటామంటే, 1 సెకండ్ మీకు చూపిస్తున్నాను. ఇదొక వలయంలో జరుగుతూ ఉంటుంది, ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూ జరుగుతూ ఉంటాయి అనమాట. దీన్నే మనం కెల్విన్ సైకిల్ అని పిలుస్తాం అనమాట. చూస్తున్నారు కదా, కెల్విన్ సైకిల్ అనమాట. సో ఈ కెల్విన్ సైకిల్లో ఏం జరుగుతుంది అనేది మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో అంటే నిష్కాంతి చర్యలో జరిగేటటువంటి చర్యలన్నీ కూడాను మనకి కెల్విన్ సైకిల్ అంటాం అనమాట. సో ఎప్పుడైతే సరే మనకి H ప్లస్ ఉంది, అదేవిధంగా OH మైనస్ ఉంది కదా, ఈ OH మైనస్ అనేది మరో H2Oతో మనకి ఏమవుతుందో తటస్థీకరణ జరుగుతుంది అనమాట. ఇలా అంటే మరో H2O తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, మరో OH మైనస్ ఉంటుంది కదా. ఈ రెండింటి మధ్యన చర్య జరిగినట్లయితే మనకి ఇలాంటి నెంబర్ ఆఫ్ యాటమ్స్ జరిగినట్లయితే O2 + H2O అనేది ఏర్పడుతుంది అనమాట ఇక్కడ. సో OH మైనస్ మధ్య నిరంతరము చర్య జరిగి మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది చర్య కాంతి చర్యలో జరుగుతుంది. ఇక నిష్కాంత చర్యలో ఏం జరుగుతుందంటే కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఒక H+ అయాన్ అనేది కూడా నిష్కాంత చర్యలోకి ఎంటర్ అవుతుంది. ఇలా ఎంటర్ అయిన తర్వాత అప్పటికే మనకి ఏముంటుందంటే NADP అనేది ఉంటుంది, ఎడినోసిన్. సో ఇక్కడ చూడండి NADP అనేది ఉంటుంది. సో ఈ NADPని మనం ఏమంటామంటే ఎడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ అంటాం అనమాట. ఓకే, సారీ గైస్, సారీ. సో NADP, ఎస్ సరిపోయింది. అడినైట్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ అయితే ఉంటుంది NADP. ఈ NADPకి ఈ H అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే NADPHగా మారుతుంది అనమాట. DPH అనమాట, NADPHగా మనకి చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అల్టిమేట్గా మనకి ఏమవుతుందంటే ఈ NADPH అనేది తర్వాత ఏమవుతుంది, ఈ కార్బన్ అణువులతో ఇంటిగ్రేట్ అయ్యి ఫైనల్గా మళ్ళీ మనకి అంతర్గతంగా ఏమవుతుంది, ADPగా మనం చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ATPని ADPగా చేంజ్ అయ్యి అందులో ఫాస్ఫేట్ అణువు అనేది
మనకి ఇక్కడ ఎక్స్చేంజ్ అవ్వడం అవుతుంది, ఫలితంగా మనకి గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ సైకిల్లో క్వశ్చన్ ఏంటి అడుగుతాడంటే ఇక్కడ ఈ సైకిల్ మొత్తాన్ని నిర్వహించేటటువంటి ఒక రసాయనం అయితే ఉంటుంది, ఇది కంటిన్యూ తిరుగుతూ ఉంటుంది. అదేంటంటే RUBP అంటాం, రిబిలోస్ బైఫాస్ఫేట్ అని పిలుస్తాం అనమాట. సో ఇది మీ టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది. రిబిలోస్ డైఫాస్ఫేట్ ఇది ఒక ఎంజైమ్ అని చెప్పొచ్చు. ఇది కంటిన్యూ సైకిల్లో తిరుగుతూ ఉంటుంది. వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ని H+ ఆయాన్ని స్థిరీకరించడం, వాటి నుండి గ్లూకోజ్ తయారు చేయడం అనేది ర్యాండమ్గా అది తయారు చేస్తూనే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే ముందుకు వెళ్దాం. సో మన టెక్స్ట్ బుక్లో దీనికి సంబంధించి ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా ఒకసారి చూద్దాం. OH అని ఇప్పుడే చెప్పాం కదా, OH అనేది ఒకటి తర్వాత ఒకటి చర్య జరిగి మనకి H2O అనేది ఏర్పడుతుంది. అండ్ మిగిలిన H+ ఆయన్ అనేది ఏమవుతుంది, నిష్కాంత చర్యలో ఏర్పడి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ని కాస్త ఏమవుతుంది NADPగా మారుతుందని డైరెక్ట్గా ఇచ్చేసాడు అనమాట. సో చూడండి ఒకసారి, కాంతి చర్యలో చివరిగా ఏర్పడే అంత్య ఉత్పత్తులు ఏవి అంటే ATP మరియు నికోటెమైడ్ అడినోసిస్ డైఫాస్ఫేట్ అనమాట. అంటే కాంతి చర్యలో చివరిగా ఏర్పడేవి ఈ రెండు నిష్కాంత చర్యలోకి వెళ్తాయి అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి, వీటిని శక్తి గ్రాహకాలు అని పిలుస్తారని చెప్పడం అనమాట. అంటే సో ప్రశ్న ఎలా అడగచ్చు, కాంతి చర్యలో అంత్య ఉత్పత్తులను ఏమని పిలుస్తారు, శక్తి గ్రాహకాలు అంటారు. సో ఇలానైనా అసిమిలేటరీ పవర్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వన్ నిష్కాంత చర్య జరుగుతాం. నిష్కాంత చర్య అంటే అర్థమే ఉంది, కాంతి లేకుండా జరిగేది. కానీ ఇంత స్టార్టింగ్లోనే మీకు చెప్పాను, నిష్కాంత చర్యలు ఎప్పుడు కూడాను హరితలోని స్ట్రోమాలో జరుగుతాయి అన్నమాట. ఈ స్ట్రోమాలో ఏమవుతుందంటే సో H+ ఆయన్ అనేది NADPకి అణువుకి అందించి NADPHగా మారుతుంది. NADPH అనేది H+ ఆయన్తో CO2తో కలిసి ATP శక్తిని వినియోగించుకొని మనకి గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. సో అంతా క్లమ్జీగా ఉంది సార్ అంటే NADPH. సో NADPHలోని H+ ఆయాన్ అనేది కార్బన్ డైఆక్సైడ్తో చర్య పొందుతుంది. ఈ రెండు చర్య పొంది మనకేం ఏర్పడుతుందంటే గ్లూకోజ్ C6H12O6 అనేది ఫామ్ అవుతుంది. చూసారు కదా. సో ఇలా ఏర్పడేటప్పుడు మధ్యలో మనకి ఏర్పడేటటువంటి మధ్యస్థ పదార్థాలు కూడా ఉన్నాయని చెప్పాడు, అదే రిబిలోస్ బైఫాస్ఫేట్. ఇది ముఖ్యమైన ఎంజైమ్గా ఉపయోగపడుతుంది. సో ఇలా మనకి నిష్కాంత చర్యలో జరుగుతుంది అనమాట. గుర్తుంచుకోండి, నిష్కాంత చర్యలో H+ NADPHలోనే H+ మనకి COTలు. ఓకేనా. సో ఇలా H+ ఆయన్ COT రసాయనిక చర్య జరగడానికి శక్తి ఎక్కడి నుండి వస్తుందంటే ATP నుండి వస్తుంది. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాం కదా, ATP నుండి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి నిష్కాంత చర్యలో జరుగుతుంది. సో ఇక్కడ హెల్ప్ చేసే ఎంజైమ్ ఏదని ఇచ్చేసాడు సింపుల్గా, రిబిలోస్ బైఫాస్ఫేట్ అనమాట. సో ఇది మనకి జరిగేది కిరణజన్య సంయోగక్రియకి సంబంధించి. ఇక పరపోషకాల గురించి వద్దాం. పరపోషకాలు అయితే మానవుడి గురించి ఇవ్వడం జరిగింది, వివిధ జీవుల గురించి ఇవ్వడం జరిగింది. సో పరపోషకాలు అంటే ఇప్పటివరకు మనం మొక్కలన్నింటినీ కూడా స్వయం పోషకాలు అన్నాం కదా, ఈ పరపోషకాలన్నీ కూడా ఏం చేస్తాయంటే ఈ మొక్కలపైన ఆధారపడుతుంటాయి. ఉదాహరణకు చూడండి, ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది, లేకపోలేదు. సో ఇక్కడ ఈస్ట్ కానీ, కుక్క గొడుగులు కానీ, రొట్టె బూజులు కానీ, సో బ్రెడ్ మోల్స్ కానీ, మష్రూమ్స్ కానీ, ఈస్ట్ కానీ, ఇవన్నీ జీవుల శరీరం వెలుపల చిన్న చిన్న అణువులుగా విడగొట్టి తర్వాత శోషించుకుంటాయి అనమాట. అంటే డైరెక్ట్గా ఇవి ఏం చేస్తాయి, మొత్తాన్ని తీసుకోలేవు మనలాగా. బయట ఏం చేస్తే వాటిపై రసాయనాలు వేసి వాటిని ఒక ద్రవంగా మార్చడం కానీ, చిన్న చిన్న ముక్కలుగా మార్చడం కానీ చేసి తింటారనమాట. అందుకే వీటిని పూతికాహారాలు అంటారనమాట. అంటే శరీరం వెలుపలే ముక్కలు చేసుకొని తీసుకునేది. ఇంకొన్ని రకాలు ఏంటంటే అతిదేవి పైన ఆధారపడి ఉంటాయి, వాటిని చంపకుండా జీవనాన్ని సాగిస్తుంటాయి. అటువంటి వాటిని పరాన్న జీవన విధానము అని పిలుస్తారు అనమాట. వాటిని చంపవు అనమాట. ఉదాహరణకు కస్కుట కానీ, పేను కానీ, జలగ కానీ, బద్దెపురుగు కానీ, ఇవన్నీ కూడాను సో అతిదేవి పైన ఆధారపడి ఉంటాయి. వాటితో పాటు ఇవి కూడా జీవనం సాగిస్తుంటాయి అనమాట. సో ఈ విధంగా మనం చెప్తాం అనమాట. అలా కాకుండా మనం నోటి ద్వారా ఆహారం తీసుకున్నాం అనుకో, మొత్తంగా నోటి ద్వారా తీసుకుంటే దాన్ని అంతరగ్రహణము అని పిలుస్తాం. కానీ సాధారణంగా మనిషి తీసుకునే ఆహారం అనమాట. ఈ విధంగా మనకి 3 రకాలుగా మనకి జరగడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఒక్కొక్క ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇంతకుముందు అయితే నేను బయాలజీ టెస్ట్ పెట్టేటప్పుడు చిన్న కరెక్షన్ అయితే ఉంది. ఉదాహరణకు అమీబా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది, అమీబా ఆహార సేకరణ కొరకు శరీరం ఉపరితలం నుండి వేల వంటి మిథ్యపాదాలను ఇలా ఏర్పరుస్తుంది అనమాట. ఇలా ఏర్పరిచిన తర్వాత చుట్టూ వ్యాపించేసి ఒక ఆహారపు రిత్తికగా మారుస్తుంది. అంటే ఇక్కడ క్వశ్చన్, అమీబా అనేది ఆహారం అనేది ఏ రూపంలో సేకరిస్తుంది, ఆహార రిత్తిగా. ఆహార రిత్తికలో ఆ సంక్లిష్ట ఆహారాన్ని సరళ పదార్థాలకి విడగొట్టి తర్వాత మొత్తం శరీరంలోకి వ్యాపనం చెందించుకుంటుంది. చాలామంది అయితే వ్యాపనం సార్ అని
అని నాతో ఫైట్ చేశారు. సో క్లియర్గా మనకి ఆహారపు రిక్తిక ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ ఆహారపు రిక్తిక అనమాట. ఏకకణజీవి తర్వాత పారామీషియంకి వచ్చేసరికి వాటికి నోటు అంటే ఒక ప్రత్యేకమైన భాగం ఉంటుంది. ఈ భాగాన్ని మనం కనముఖము అని పిలుస్తాం అనమాట. పారామీషియం వచ్చేసరికి కనముఖము అని అంటాము. సో ఇక్కడ కనముఖం చూస్తారు. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి కస్కుట గురించి చూద్దాం. మొక్కల్లో పరపోషకాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇక్కడ కస్కుట అనేది ఒక తెగ ప్రజాతి అనమాట. ఈ జాతిలో సుమారుగా 170 రకాల తీగ మొక్కలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి తెగ అందులో కస్కుటాలో ఒక తెగ ఏంటంటే బంగారు తీగ లేదా డాడర్. ఈ డాడర్ అనే మొక్క గురించి అయితే మీకు ఇక్కడ చెప్తున్నాం అనమాట. ఇందులో దీనికి డాడర్ మొక్కకి కాండం పైన చోషకాలు లేదా హాస్టోరియస్ అనే ఒక ప్రత్యేకమైన వేల వంటి నిర్మాణం అయితే ఉంటుంది. ఈ వేల వంటి నిర్మాణం ద్వారా అవి ఏం చేస్తాయంటే అతిదేయి కణజాలను చొచ్చుకుపోయి అక్కడ అతిదేయిని వాటిని ఆహారం తీసుకుంటే కొన్నిసార్లు ప్రత్యేక సందర్భంలో ఆహారం లభించినప్పుడు అతిదేయిని కూడా చంపేస్తాయి కూడా. అంటే ఇలా మనకి ఈ డాడర్ లేదా బంగారు తీగ ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందంటే సన్నగా పొడవుగా నారింజ లేదా లేత గులాబీ లేదా పసుపు లేదా గోధుమ ఇన్ని కలర్స్ ఇచ్చాడు. కానీ ఒకటి ఇందులో ఆకుపచ్చ అయితే మాత్రమే లేదు, మీరు గుర్తుంచుకోండి. సో డాడరు పుష్పాలు బొడిపిల రూపంలో గుంపులుగా ఉంటాయి లేదా పసుపు ఆకర్షణ పత్రాలు అయితే చూస్తే మనకి పసుపు లేదా తెలుపు రంగులో ఉంటాయి. తమ్మిట గంట ఆకారంలో ఉంటాయని చెప్తాడు అనమాట. సో అదంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో డాడర్ విత్తనం మొలకెత్తినప్పుడు మొదట ఏమవుతుందంటే అంటువేరు అని చెప్తాం. ఇది ఏర్పడుతుంది, ఇది భూమిలో ఏర్పడుతుంది. భూమి నుండి ఏర్పడిన తర్వాత పొడవైన కాండం ఏర్పడి సర్కిల్ ఆకారంలో ఏదైనా మొక్క దొరికితే దాని చుట్టూ కూడా ఏమవుతాయంటే పెనవేసుకొని పెరుగుతాయి అన్నమాట. అలా పెనవేసుకొని పెరిగిన తర్వాత ఏమవుతాయంటే వాటి నుండి పోషక పదార్థాలు సేకరిస్తాయి. డాడర్ కాండం అతిదేయి కాండంతో సంబంధం చూడండి ఒకసారి. డాడర్ కాండం ఎప్పుడైతే అతిదేయ కాండంతో సంబంధం ఏర్పరచుకోగానే దాని వేలు అయితే ఏదైతే ఉందో మనం చెప్పాం కదా, వేలు అయితే కుళ్ళిపోతుంది అనమాట. ఇక కంప్లీట్గా అదే మొక్క మీద ఆధారపడుతుంది. ఇన్ కేస్ ఆ మొక్క మీద ఉండేటప్పుడు ఇంకో మొక్క కానీ లభించింది అనుకోండి, ఇక రెండో మొక్కపై కూడా ఏమవుతుంది వెంటనే పెన వేసుకొని అక్కడ కూడాను ఈ హాస్టోరేస్ అనేవి కాండంలో విడుదల చేస్తాయి. సో విడుదల చేసి మొత్తం మీద ఒక పెద్ద వలను ఏర్పరుస్తాయి అనమాట. జాలాకారం అంటే వల ఏర్పరుస్తాయి అని చెప్తారనమాట. ఇది మొక్కల్లో ఉండేటటువంటి ఇదనమాట. సో అయితే ఒకటి ఈ అంటువేరు అనేది ఎక్కడ వెళ్తుంది, కాండంలోని ఏ భాగానికి వెళ్తుందంటే దారువులోకి ప్రవేశింపజేస్తుంది అనమాట. ఇక మానవుడికి వద్దాం. మానవుడిలో వచ్చేసరికి ఒక సంక్లిష్ట వ్యవస్థ అని చెప్పొచ్చు. మానవుడి యొక్క అంతర్గ్రహణ విధానం అంటాం కదా. సో మానవులు ఆహారం అనేది తీసుకునే విధానం నుండి జీర్ణమయ్యే వరకు ఉండే భాగాన్ని ఆహారనాళము లేదా ఎలిమెంటరీ కెనాల్ అంటారు. ఇది ఆ నోటి కుహరంతో స్టార్ట్ అవుతుంది, నోటి నుండి స్టార్ట్ అయ్యి పాయి వరకు జరుగుతుంది అనమాట. ఓకే, ఇలా మనం నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవడాన్ని అంతర్గ్రహణము లేదా ఇంజెస్షన్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా, రైట్. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఆహారనాళం గురించి చూసినట్లయితే నోటిలోని మొదటి భాగాన్ని మనం ఏమని పిలుస్తాము, ఆ భాగాల్లో ఉండేటటువంటి ప్రధాన అంశాలు ఏటైతే ఇవ్వడం జరిగింది. సో నోటిలోనే మనకి ఏమవుతుందంటే నమలడానికి దంతాలు అయితే ఉంటాయి. ఈ దంతాలు అనేవి ఆహారాన్ని ముక్కలుగా చేసేటప్పుడు మ్యూసిన్ అనే పదార్థం అనేది ఆహారాన్ని చేరడం వల్ల ఆహారం అనేది జారుడు స్వభావం కలిగిన ఒక మెత్తని ముద్దలా ఏర్పడుతుంది. ఈ మెత్తని ముద్ద అనేది ఆహార వాహికలోకి వెళ్తుంది అనమాట. ఇక నోటిలో చూసుకున్నట్లయితే ఈ ఆహార ముద్దగా ఏర్పడడానికి 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఇక్కడ ప్రశ్న వస్తుంది అనమాట. మానవుడికి ఉండేటటువంటి మొత్తం లాలాజల గ్రంథులు ఎన్ని అంటే 6, ఎన్ని జతలు అంటే 3. జత అడిగాడా, గ్రంథుల సంఖ్య అడిగాడా, మీరు ఒకసారి చూస్తారు. జతల్లో అడిగితే 3 అని చెప్పాలి, సంఖ్య అయితే 6 అని చెప్పాలి. సో ఇందులో 2 అనేవి నోటి దవడ కిందన ఉంటే 1 మాత్రం చెవి దగ్గర ఉంటుంది. ఈ చెవి దగ్గర ఉండేటటువంటి ఈ లాలాజల గ్రంథిని పేరోటిడ్ గ్రంథులు అని పిలుస్తారనమాట. పేరోటిడ్ గ్రంథులు అని పిలుస్తారు, గుర్తుంచుకోవాలి. సో ఈ ఎంజైమ్లో ఏమేమి ఉంటాయంటే లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏదంటే అమైలేజ్ అంటారు లేదా టైలిన్ అంటారు. దీని యొక్క విధి ఏంటంటే సంక్లిష్ట హైడ్రోకార్బన్ని సరళమైన పదార్థాలుగా మారుస్తారు. ఇన్ కేసు ఒకవేళ టైలిన్ లేకపోతే ఏమవుతుంది చెప్పండి, కార్బోహైడ్రేట్స్ విచ్ఛిన్నం అనేది జరగదనమాట. ఓకేనా, ఇలా అనమాట చెప్తాం. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, సంక్లిష్ట పదార్థాలను ఎంజైమ్ల సహాయంతో సరళ అణువులుగా మార్చే విధానాన్ని ఏమంటారంటే జీవక్రియ అంటారు అనే వాక్యం కూడా ఇక్కడే మీకు ఉంటుందన్నమాట. ఇక తర్వాత ఈ ఆహార నమిలిన మిశ్రమాన్ని మనకు ఆహార నాళంలోకి నెట్టడానికి ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. దీన్నే జంబిక లేదా దవడ అంటారు అనేది ఇవ్వడం జరిగింది. సో లిట్మస్ టెస్ట్ చేసినట్లయితే ఇవి సారంగా ఉంటాయని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఎందుకంటే లాలాజలం క్షార లక్షణాన్ని కలిగి ఉంటుంది. అండ్ ఆహార వాహికలో
ఆహార వాహికలో ఉండేటటువంటి కణాలు అయితే మనం చెప్పుకున్నాం కదా, ఇంతకు ముందు క్లాస్లో మనం చెప్పాము. సో మనకి ఆహార వాహికలో 2 రకాలైతే కణాలు ఉంటాయి. ఒకటి సర్పిలాకార, 2 స్తంభాకార కణాలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే సంకోచ సడలికల వల్ల ఆహారం అనేది ఒక క్రమమైన అలల వంటి ప్రవాహం చేస్తుంది. దీన్ని పెరిస్టాలిక్ చలనం అని కూడా అంటారు. ఇక ఆహారం అనేది జీర్ణాశయంలోకి వెళ్ళేసరికి జఠరరసం ఉంటుంది. ఈ జఠరరసంలో ఉండే ఆమ్లం ఏదంటే HCl, హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఉంటుంది. సో ఇది ఆహారంలోకి చేరిన తర్వాత అర్ధఘన రూపంలో చిక్కగా ఏర్పడుతుంది. ఇక్కడ ఆహారంలో ఉన్న ప్రోటీన్లు పెప్సిన్ అనే ఎంజైమ్ సహాయంతో చిన్న చిన్న అణువులుగా విడగొట్టడం అనేది జరుగుతుందన్నమాట. ఆహారంలో ఉండే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్ అణువులు చిన్న చిన్నగా ముక్కలు విడగొట్టి మెత్తడి చిక్క రూపం మారుస్తుంది. దీన్ని ఏమంటారంటే ఖైమ్ అంటారు. ఖైమ్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే జీర్ణాశయంలో ఉంటుంది. జీర్ణాశయం, దీన్నే పొట్ట అని కూడా అంటారు అని చెప్తాం అనమాట. ఓకేనా. జీర్ణాశయం చివర ఒక చిన్న కండరం అయితే ఉంటుంది. దీన్ని సంవరి కండరాలు అంటారు. జీర్ణాశయ వలయాకార సంవరి ఉంటుంది. దీన్ని పైరోలెక్స్ స్ఫిన్క్టర్ అంటారు. ఇది ఆహారాన్ని మొత్తం ఒకసారి చిన్న ప్రేగులకు పంపించకుండా కొద్ది కొద్దిగా పంపిస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడగవచ్చు, ఖైమ్ ప్రసారాన్ని నియంత్రించేది ఏది? ఖైమ్ ప్రసారాన్ని నియంత్రించేది ఏది అంటే సింపుల్గా చెప్తారు, వలయాకార సంవరణి కండరము అని చెప్తారు అనమాట. నెక్స్ట్ వన్, ఆహార నాళంలో అతి పొడవైన భాగం ఏదంటే చిన్న పేగు అంటాం. దీన్ని ప్రారంభాన్ని ఆంత్రమూలం అని, ఓకే, చివరి భాగాన్ని శేషాంత్రకం అని, మధ్య భాగాన్ని జజనం అని పిలుస్తారనమాట. సో ఇక్కడ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు మనకి జీర్ణక్రియ పూర్తవుతుంది అని చెప్తామంట చిన్న ప్రేగులోనే. అయితే ఇక్కడ జీర్ణం అవ్వడానికి కాలేయం నుండి, క్లోమం నుండి, అదేవిధంగా ఆంత్రమూలం నుండి విడుదలయ్యే జీర్ణరసాలు ఉపయోగించబడతాయి. సో ఇక్కడ ఏమేమి ఉపయోగపడతాయి అనేది ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్ గురించి కూడా మనం పూర్తిగా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది అనమాట. కాలేయం నుండి పైత్యరసం అనేది కొవ్వు పదార్థాలను జీర్ణం చేయడానికి చిన్న చిన్న రేణువులుగా మారుస్తుంది అనమాట. దీన్ని ఎమల్సీకరణం అని పిలుస్తారు. కాలేయం ద్వారా వచ్చే పైత్యరసం అనేది ఎమల్సీకరణము అంటే పెద్ద పెద్ద కొవ్వు అణువులను చిన్న చిన్న అణువులుగా విడగొట్టే ప్రక్రియని ఎమల్సిఫికేషన్ అంటాము. దీంట్లో పార్టిసిపేట్ చేసేది కాలేయం నుండి విడుదలయ్యే పైత్యరసం అని చెప్తాం అనమాట. ఓకేనా. అది క్లోమరసం చూసుకున్నట్లయితే దీనిలో ట్రిప్సిన్ అని, కైమోట్రిప్సిన్ అని కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. విధంగా అదే లైపేజ్ అని కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి కొవ్వులను జీర్ణం చేయడానికి, చూసారు, లైపేజ్ అయితే కొవ్వు, ట్రిప్సిన్ అయితే ప్రోటీను. చూసుకోండి అక్కడ. సో ట్రిప్సిన్ అయితే ప్రోటీను, లైపేజ్ అయితే కొవ్వు. వీటిని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. సో ఇంకా ఆంతరరసం అనేది కూడా మనకి చిన్న ప్రేగుల గోడల్లో ఆంతరరసం కూడా విడుదలవుతుంది. ఇంక ఇందులో చాలా రకాల ప్రోటీన్స్, అదేవిధంగా ఎంజైమ్స్ అయితే ఉంటాయి. ఇవి మొత్తాన్ని ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి మనం సాయం చేస్తాయి. ఇక్కడ చూస్తే మనకి ఒక పట్టిక అయితే ఇవ్వడం జరిగింది. సో జీర్ణంలో ఏ జీర్ణరసము ఏ అంశం మీద పనిచేస్తుంది అని ఒకసారి. సో ఇక్కడ చూసినట్లయితే టైలిన్ అంట. ఇది లాలాజల గ్రంథంలో ఉంటుంది. నోరు, ఆశయ కుహరం అంటే నోటి కుహరంలో లాలాజలంలో ఉండే జీర్ణరసం ఇది కార్బోహైడ్రేట్స్ని మాల్టోజ్గా మారుస్తుంది. పెప్సిన్, ఇది జీర్ణాశయంలో ఉంటుంది. అదేవిధంగా జీర్ణాశయంలో ఉండే గ్రంథి ద్వారా విడుదలవుతుంది. జీర్ణాశయంలోకి విడుదలవుతుంది. దీన్నే జఠరసం అంటాం. దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ అనేవి ఇందులో ఉండే పెప్సిన్ అనేది ప్రోటీన్స్ని పెప్టోన్స్గా మారుస్తుంది. ఇక పైత్యరసం చూసుకుంటే ఎంజైమ్లను ఉండవు. ఇక్కడ మాస్టర్స్ క్వశ్చన్ వస్తుంది అనమాట. ఎటువంటి ఎంజైమ్లు లేని జీర్ణరసం ఏది? పైత్యరసము. ఎక్కడ విడుదలవుతుంది? కాలేయము. ఎక్కడ కలుస్తుంది? ఆంతరమూలము, చిన్న ప్రేగు. సో ఈ పైత్యరసం ఏం చేస్తుంది? కొవ్వులను చిన్న చిన్న అణువులుగా మారుస్తుంది. అందుకే కొవ్వుల ఎమల్సీకరణం అంటారు. ఇంకా అమైలేజ్ చూద్దాం. అమైలేజ్ అనేది మనకి అమైలేజ్ కానివ్వండి, ట్రిప్సిన్ కానివ్వండి, లైపేజ్ కానివ్వండి, ఈ మూడు కూడా మనకి ఆంత్రమూలం అంటే చిన్న ప్రేగు ప్రారంభ భాగంలో ఒక యూ ఆకారపు షేప్ ఉంటుంది కదా, అక్కడ అంతే విడుదలవుతాయి. సో అమైలేజ్ అనేది కార్బోహైడ్రేజు, మాల్టోజు. ట్రిప్సిన్ అనేది ప్రోటీను, పెప్టోను. సో లైపేజ్ అనేది కొవ్వులు, కొవ్వు ఆమ్లాలు. ఓకేనా. సో ఈ మొత్తం ఈ మూడు ఎంజైమ్స్ అనేవి కూడాను ఎక్కడైనా వేరే దగ్గర ఉత్పత్తి అయ్యి వస్తాయంటే ఈ మూడు కూడా మనకి క్లోమరసం నుండి వస్తాయన్నమాట. క్లోమరసం నుండి వచ్చి ఆంత్రమూలంలో కలుస్తాయన్నమాట. ఓకేనా. పెప్సిడేజ్ అనేది ఇక్కడ చూసారా, సుక్రేజ్, పెప్టిడేజ్ అనేవి మనకి చిన్న ప్రేగులో విడుదలవుతాయి. ఇవి ఏం చేస్తాయంటే పెప్టిడేజ్ అనేది పెప్టోడ్స్ పైన, సుక్రేజ్ అనేది చక్కెర పైన ఇవి చేరజరిపి పెప్టేజ్ని చూడండి, పెప్టైడ్స్ని అమైనో ఆమ్లాలుగా మారుస్తాయి అండ్ సుక్రేజ్ని గ్లూకోజ్గా మారుస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు, గుర్తుంచుకోండి. మరోసారి అయితే క్విక్ చేద్దాం. సో ఫస్ట్ టైం అయితే నేను కూడా చెప్పేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అయినట్టున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తాను గైస్, ఏమి ఇబ్బంది పడకండి, మరోసారి చెప్తాను. సో వీటిని గుర్తుంచుకునే విధానం ఏంటి అంటే ఒక్కొక్కటి మీకు చిన్న ట్రిక్స్ అయితే చెప్తాను గుర్తుంచుకోవడానికి. సో ఫస్ట్ వన్ అయితే మీకు తెలుసు కదా, అమైలేజ్ అనేది మనకి లాలాజల గ్రంథుల్లో వస్తుంది. సో మిగతా చూద్దాం. వీటికి ఒక చిన్న కోడ్ అయితే ఉంటుంది. పైత్యరసము
దీనికి పైత్యం ఎక్కువ కాబట్టి ఏ రసము ఉండదు. దీని పని ఏంటంటే ఎమల్సిఫికేషన్. సో అందుకే మనకి ఏమవుతుంటుంది అంటే అప్పుడెప్పుడు కానీ మనం ఎక్స్ట్రా బొరతిరుగుడుగా అంటాం కదా. సో ఇండిసిప్లైన్గా ఉంటే పెద్దలు అంటారు ఇక్కడికి పైత్యం వచ్చేసిందని అంటారంటే ఈ రసప్రభావం కానీ ఎక్కువైనట్లయితే తల తిరపడం, వికారంగా ఉండడం, కోపంగా ఉండడం అనేది జరుగుతుంటుంది అనమాట. కొన్నిసార్లు మీరైతే ఆహారం జీర్ణం కానప్పుడు నోటి నుండి బయటికి ఆకుపచ్చని ద్రవం అయితే మనం వాంతి చేస్తూ ఉంటాం. అది ఇంకేదో కాదు, పైత్యరసం అనమాట. పూర్వం అయితే మనకి వాళ్ళు ఉపయోగించారు. సో ఈ పైత్యరసం అనేది కాలేయం నుండి విడుదలవుతుంది, ఆంత్రమూలంలో కలుస్తుంది. ఆంత్రమూలంలో మనకి ఏమవుతాయంటే కొవ్వుల ఎమల్సిఫీకరణ చేస్తుంది. ఇక రెండవది అమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్. ఓకే, ఈ 3 కూడా మనకి క్లోమం నుండి వస్తాయి. ఈ 3 కూడా ఎక్కడ కలుస్తాయి అంటే ఆంత్రమూలంలో కలుస్తాయి. సో అమైలేజ్ మనకు ఆల్రెడీ తెలుసు, కార్బోహైడ్రేట్స్, మాల్టోజ్. ట్రిప్సిన్ అయితే ప్రోటీన్స్ను పెప్టోన్స్గా మారుతుంది. లైపేజ్ అయితే కొవ్వుల్ని కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్గా మారుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇక చిన్నప్రేగులకు వచ్చేద్దాం. చిన్నప్రేగులకు వచ్చేసరికి పెప్టిడేజెస్ అండ్ సుక్రేజ్ అని ఉంటాయి. పెప్టిడేజెస్ అయితే పెప్టైడ్స్ని అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. ఇలా కొవ్వులు అమైనో ఆమ్లాలుగా మారిస్తేనే మనకి జీర్ణం అవుతుంది. అండ్ సుక్రేజ్ అంటే చక్కెర అనేది గ్లూకోజ్గా మార్చబడుతుంది. సుక్రేజ్, సుక్రోజ్ పెద్ద తేడా ఏం లేదు కదా. సుక్రేజ్, సుక్రోజ్ గుర్తుంచుకోండి, చక్కెర. సో ఇక్కడ చూడండి, మన శరీరం అనేది కొవ్వు పదార్థాలని మనం జీర్ణం చేసుకోవాలంటే చివరిగా ఉండాల్సిన రోమం అమైనో ఆమ్లాలు. ఓకేనా, గుర్తుంచుకుంటారు. సారీ చిన్న మిస్టేక్ చెప్పాను. ప్రోటీన్స్ అయితే అమైనో ఆమ్లాలు, కొవ్వులు అయితే కొవ్వు ఆమ్లాలు, అదే పిండి పదార్థం అయితే గ్లూకోజ్. ఇలా మనకి మారిన తర్వాత శరీరానికి జీర్ణమయ్యడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత వద్దాం. ఈ పట్టిక అయిపోయిన తర్వాత శరీరంలో జీర్ణమైపోయిన పదార్థం ఎక్కడ మనకు తీసుకోవడం జరుగుతుంది అంటే ఇంతకుముందే మనం చెప్పాం. సో మన శరీరంలో చిన్న ప్రేగులో గోడల వెంబడి చిన్న చిన్న వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి, సూక్ష్మ శోషకాలు అంటారు. ఇవేం చేస్తాయంటే శక్తిని శోషించుకుంటాయి అని చెప్పమని మనం చెప్పామన్నమాట. సో లాస్ట్ క్లాస్లో అయిపోయింది. అండ్ రక్తనాళాల పాటు లింఫ్ గ్రంథులు కూడా ఉంటాయి. ఓకేనా, ఇవి కూడాను సూక్ష్మ శోషకాలతో కలిసి జాలాకారంగా పనిచేస్తాయి అన్నమాట ఇచ్చాడు. సో దీని గురించి అయితే రక్త ప్రసరణ వ్యవస్థలు మళ్ళీ చెప్తాము. సో ఈ పేజీలో అయితే మరి ఇంకా మనం చెప్పడానికి ఇంకేం లేదు. ఇక నెక్స్ట్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ వరుస ఉంటుంది. నోరు, ఆహారం అనేది నోటి ద్వారా ఆశకుహరము, గ్రసని, ఆహార వాహిక, కార్డియాక్ జీర్ణాశయము, ఫైలోరిక్ జీర్ణాశయం. ఇది ఏడుసారి ఎలా ఇచ్చారు? జీర్ణాశయంలో ప్రారంభంలో ఉండేది కార్డియారిక్, చివరిగా ఉండేది ఫైరోలిక్ జీర్ణాశయం. ఫైరోలిక్ జీర్ణాశయం ఏంటంటే చిన్న చిన్న గదులుగా మారి కొద్దిగా పంపిస్తుంది. సో ఎక్కడికి వెళ్తుంది? ఆంత్రమూలం. ఆంత్రమూలంకి వచ్చేసరికి మనకి లివర్ ఉంటుంది. ఇది కాలేయం అనమాట. ఇది కాలేయము, ఇది క్లోమము. క్లోమం నుండి కొన్ని రసాలు, అదేవిధంగా కాలేయం నుండి కొన్ని రసాలు రావడం జరుగుతుంది. ఆంత్రమూలంలో కూడా కొన్ని రసాలు చేర్చి చిన్న ప్రేగులో జీర్ణమవుతుంది. జీర్ణమైన పదార్థం శోషించుకోవడం జరుగుతుంది. ఇక పెద్ద ప్రేగులకు వెళ్తుంది. పెద్ద ప్రేగు నుండి పురీషనాళం ద్వారా పాయు ద్వారా తర్వాత మనకి వ్యర్థం అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే వరుస క్రమం మీకు అవసరం, ఆ వరుస క్రమాన్ని కూడా గుర్తుంచుకుంటారు. ఇక తర్వాత చూసుకున్నట్లయితే వామిటింగ్స్ ఎందుకు జరుగుతాయి అనే మాట కూడా ఇవ్వడం జరిగారు. సో వామిటింగ్స్ జరగడానికి ప్రధానమైన కారణం అంటే అదిగా తినడం. సో ఎక్కువగా తినేస్తే మనకి వస్తుంది. అదేవిధంగా తినే ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉన్నా, అలాగే జీర్ణం కానప్పుడు లేదా విష పదార్థాలు తీసుకునేటప్పుడు మనకి వాంతులు అవడం సర్వసాధారణం అనమాట. మ్యాక్సిమం చూడండి, అతిగా తినడం, కొవ్వు ఎక్కువగా ఉన్న, జీర్ణం కానప్పుడు, విషతుల్యమైనప్పుడు మనకి ఏమవుతాయి? పెరిస్టాలిక్ చలనాలు అనేవి తిరోగమనంలో చెంది ఆహారం అనేది వెనక్కి రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇక ఆహారంలో లోపం ఉంటే, ఆహారంలో ఇంకా మనం చెప్పాలంటే ఇంకొద్ది రీజన్స్ అయితే ఇచ్చాడనమాట మీకు ఇక్కడ. సాధారణంగా సమతుల ఆహారాన్ని తీసుకోవడం, మెల్లగా ప్రశాంతంగా తీసుకోవడం, లేదా ఆహారం బాగా నమిలి తినడం, తిన్న వెంటనే వ్యాయామం పనులు చేయకపోవడం అనేవి మంచి అలవాటులు. అజీర్తి కలగకుండా మనం జాగ్రత్త పడవచ్చు అనేది చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. ఇక తర్వాత చూసుకుంటే అల్సర్స్. మనకి ఆంత్రమూలంలో ఏర్పడిన పుండ్లనే మనకి అల్సర్స్ అంటారు. అయితే ఇది ఒకప్పుడు మనం తినే ఆహారం వల్ల వస్తుంది అని చాలామంది అన్నారు. బట్ రీసెంట్గా ఏమంటే అది బ్యాక్టీరియా వల్ల కారణమవుతుంది కూడా. నాకు ఇద్దరు సైంటిస్టులు, ఆస్ట్రేలియా సైంటిస్టులు అయితే కనుగొన్నారని మన 9th క్లాస్లో ఉంటుంది. సో ఎందుకు ఈ అల్సర్స్ ఏర్పడతాయంటే టైం సరికి తినకపోవడం. ఎందుకు తినకపోవడం అంటే టైం మనకి రోజు అలవాటు పడే ఆ సమయంలో HCl అనేది ఏర్పడుతుంది. ఇన్ కేస్ మన టైం దాటిపోయింది అనుకోండి, ఈ ఆ యాసిడ్ యొక్క ప్రభావం అనేది మన పైన కనిపిస్తుంది అనమాట. సో దీన్ని పని ఒత్తిడి వల్ల డాక్టర్లు కానీ, ఉపాధ్యాయులు, రాజకీయవేత్తలు, స్టాక్ బ్రోకర్లు, వ్యాపారస్తులు సరైన సమయానికి భోజనాలు చేయకపోవడం వల్ల ఈ అల్సర్స్కి గురి అవుతుంటారు అని చెప్పాడనమాట.
ఇంకా మనం తర్వాత చూసుకున్నట్లయితే పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏమైనా ఉన్నాయని చెప్పి 2 అయితే ఇచ్చాడనమాట. పోషకాహార వ్యాధులనే ముఖ్యంగా 3 రకాలు అనిపిస్తాయి. అంటే సరైన పాలలో మనం తినే ఆహారంలో 1 కన్నా ఎక్కువ పోషక పదార్థాలు తగిన పాలలో లేకపోతే మనకు వచ్చేది పోషకాహార లోపం అంటాం. సో మొదటిది క్యాలరీల పరమైన లోపం అని పిలుస్తాం అనమాట. క్యాలరీస్ అంటే ఇక్కడ కార్బోహైడ్రేట్స్ అయితే చాలామంది అనుకుంటారు, కాదు. ఇక్కడ క్యాలరీస్ అంటే చూడండి ఒకసారి, క్యాలరీస్ అంటే మనకి ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి. చూడండి క్యాలరీస్ అంటే మనకి కార్బోహైడ్రేట్స్ లోపం వల్ల వచ్చేదాన్ని క్యాలరీస్ లోపం అంటాము. ప్రోటీన్స్ వల్ల కూడా లోపాల వల్ల కూడా మనకి వ్యాధులు వస్తుంటాయి. ఇక మూడోది పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం. అంటే క్యాలరీ పరమైన లోపం అంటే వీళ్ళకి కార్బోహైడ్రేట్స్ ఉండవు, ప్రోటీన్ లోపం అంటే ప్రోటీన్స్ వీళ్ళకి ఉండవు. ఇక మూడోది అసలు ఎటువంటి పోషకాలు లేని ఆహారం తీసుకోవడం. ఇలా 3 రకాల పోషకాహార లోపాలు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అందులో మొదటి క్వాషియోకార్ తీసుకుందాం. శరీరంలో వీళ్ళు ప్రోటీన్లు తక్కువ తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ప్రోటీన్లు తక్కువగా తీసుకోవడం వల్ల శరీరం అనేది అభివృద్ధి చెందదు. ఎందుకంటే మన కణజాలాలు అభివృద్ధి చెందాలంటే ప్రోటీన్స్ అవసరం. అందుకే వీళ్ళు ప్రోటీన్స్ అనేది తీసుకోకపోవడం వల్ల కణాంతర అంశాలలో అంటే కణాల మధ్యన ఈ కార్బోహైడ్రేట్స్ కానీ నీరు కానీ చేరిపోయి వీళ్ళు ఉబ్బిపోయి ఉంటారనమాట. చూసారా, గుండ్రంగా బంతుల్లా ఉన్నారు ఇద్దరు కూడా. సో శరీరం అంతా ఉబ్బెత్తుగా ఉంటుంది. వీళ్ళు పొడిబారిన చర్మము తరచుగా వీరికి విరోచనాలు వస్తుంటాయి. కాళ్ళు, చేతులు, ముఖం, పొట్ట భాగం అంతా కూడా బాగా ఉబ్బి ఉంటుంది. ఇక రెండో వాడు మెరాస్మస్. వీడు పాపం అనాథని చెప్పుకోవచ్చు. వీడికి ప్రోటీన్స్ ఉండవు, క్యాలరీస్ ఉండవు అనమాట. సరైన ఆహారం లేకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుందన్నమాట. సో ఈ వ్యాధి అనేది అందరికీ వస్తుందా, కొందరికే వస్తుందా అంటే నిజానికి ఇది అందరికీ వస్తుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెంటనే గర్భం దాల్చడం వల్ల కాన్పుకి విరామం లేకపోవడం వల్ల ఈ సాధారణంగా ఇలాంటి వ్యాధిగ్రస్తులు వస్తుంటారు. నిజానికి వీళ్ళకి పోషకాహారం లోపమే ప్రధాన సమస్య అని చెప్పవచ్చు. వీళ్ళ యొక్క లక్షణాలు అంటే నిస్సత్తువుగా, బలహీనంగా ఉండడం, కీళ్ళు వాపు, కండరాల్లో పెరుగుదల లోపం, పొడిబారిన చర్మం, విరోచనాలు మొదలైన లక్షణాలు ఉంటాయన్నమాట. గుర్తుంచుకోండి, ఒక ప్రోటీనే లోపం అయితే క్వాషియోకార్, ప్రోటీను కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి మొత్తం తిండే లేకపోవడం అంట, మొరాస్మస్ అనమాట. గుర్తుంచుకుంటారు. ఇక 2 ఎక్కువైపోయాయి పాపం. ఇక్కడ ఇమేజ్ అయితే మారింది మనకి. 2 ఎక్కువైపోతే వచ్చే సమస్యని మనం ఏమంటాం, స్థూలకాయతం, ఒబిసిటీ అని పిలుస్తాం అనమాట. సో వీళ్ళపైన ఎందుకు అంత భయపడుతున్నారంటే ఈరోజు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒబిసిటీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ మరియు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు. డయాబెటీస్ అంటే మనకి షుగర్ వ్యాధి అంటాం కదా, చక్కెర వ్యాధి, మధుమేహ వ్యాధి అంటాం. ఇది ఎక్కువ రావడానికి ఉంటుంది. సో స్థూలకాయతం కారణం ఏంటంటే ఎటువంటి పోషకాహారం లేనటువంటి జంక్ ఫుడ్స్ కానీ అనారోగ్యపు అలవాట్లు కానీ ఉంటే ఇదైతే వస్తుంది. అంతేకాకుండా కొన్ని విటమిన్స్ లోపం వల్ల కొన్ని వ్యాధులు వస్తుంటాయి. సో ఇక్కడైతే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో విటమిన్స్ గురించి చరిత్ర అండ్ విటమిన్ లోపం వచ్చే వ్యాధులు కూడా మనకు అవసరం. ఉదాహరణకు ఇందులో మనకి విటమిన్లు అనేవి 2 వర్గాలుగా రాస్తాం. ఒకటి బీసీ, రెండోది ఏడిఈకే. సో ఈ ఏడిఈకేలు అనేవి కొవ్వులో కరుగుతాయి అండ్ బీసీలు అనేవి నీటిలో కరుగుతాయి అనమాట. గుర్తుంచుకోండి, విటమిన్ల వర్గీకరణ చేసేటప్పుడు 2 రకాలుగా చేస్తారు. కొవ్వులో కరిగేవి, నీటిలో కరిగేవి. ఇక్కడ మీరు చూస్తే నీటిలో కరిగేవి బి కాంప్లెక్స్ విటమిన్, సి విటమిన్ అని చెప్తాం. కొవ్వులో కరిగేవి ఏడిఈకే. సో వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం అక్కడ. సో ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది. సో థయామిన్ చూద్దాం. B1 అంటాం దీన్ని. బెరిబెరి వ్యాధి వస్తుంది. సో ఇక్కడ విటమిన్ వ్యాధి ఈ 2 ఇంపార్టెంట్. కొన్ని ప్రత్యేకమైన వాటికి మాత్రమే వ్యాధి లక్షణాలు మనం చూసుకోవాలి. రైబోఫ్లేవిన్ B2 గ్లాసైటిస్ అంటాము. అండ్ థర్డ్ వన్ మనం చూసినట్లయితే నియాసిన్ B3 పెల్లాగ్రా. 4th వన్ పైరిడాక్సిన్ అనీమియా. సో ఇక్కడ మనం చూసినట్లయితే పైరిడాక్సిన్ గురించుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే సైనోకోబాలమిన్, దీన్ని పెర్నీషియన్ అంటాం, హానికర రక్తహీనత అనేసరికి ఇక్కడ B6 చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మనం సైనోకోబాలమిన్ కూడా చెప్పొచ్చు. కానీ హానికర రక్తహీనత అంటే మాత్రం B12 అని చెప్తారు. సో B12లో ఉండేటటువంటి మూలకం ఏదంటే కోబాల్ట్ అని చెప్తారు. ఇది కాలేయంలో 6 నెలల పాటు నిల్వ ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ ఫోలిక్ యాసిడ్. సో దీనివల్ల కూడా మనకి అనీమియా వస్తుంది. సో సాధారణంగా మన స్కూల్లో ఇచ్చేటటువంటి ఈ ఐరన్ ట్యాబ్లెట్లో అమ్మాయిలకి ఇచ్చేటటువంటి లేదా మనకి ఇచ్చినటువంటి ఐరన్ ట్యాబ్లెట్ అనేది ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అనమాట. ఇది అనీమియా, రక్తహీనత రాకుండా కాపాడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ప్యాంటోథెనిక్ ఆమ్లం, పాదాల మంట. సో పాదాల పగుళ్ళు లేదా పాదాల మంట లేదా అరకాల్లో మంట అని చెప్తారనమాట. బయోటిన్, నాడి సంబంధ సమస్యలు. అస్కార్బిక్ ఆమ్లం, దీన్ని విటమిన్ సి అంటాం అనమాట. విటమిన్ సి అంటాము, అస్కార్బిక్ ఆమ్లం అంటాం. సో ఇక్కడ చూడండి విటమిన్ సి, ఇది స్కర్వీ రాకుండా మాయం చేస్తుంది. సో స్కర్వీ అంటే మనకు తెలుసు కదా,
ఎముకలు తేలిగ్గా విరిగిపోవడం, గాయాలు తొందరగా మానకపోవడం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు ఏ విటమిన్ ఇస్తారంటే విటమిన్ సి ఇస్తారు. అండ్ నెక్స్ట్ వన్ విటమిన్ ఏ, రెటినాల్ అని పిలుస్తాం. సో రెటినిల్ అనేది కన్ను చర్మ వ్యాధులు, సో రేచీకటి, చత్వారము, కంటి నుండి నీరు కారడం, చర్మం పొలుసుబారడం, నేత్రపటల సమస్యలు, కంటి చూపుకి సంబంధించి ఏ వ్యాధి వచ్చినా మీరు రెటినాల్ పెట్టండి. అండ్ కాల్షియపెరల్ అంటాం, డి అంటాం, దీనివల్ల రికెట్స్ అంటాం, దొడ్డుగాలు ముట్టుకాలు అంటాం కదా, ముడుకులు అనేవి సరిగ్గా ఉండకుండా డిఫరెంట్గా వస్తాయి. అండ్ టోకోఫెరల్ విటమిన్ ఈ అని పిలుస్తాం. దీంట్లో వందత్వ సమస్యలు ఉంటాయి, అంటే సంతానానికి సంబంధించిన సమస్యలు. అదే స్త్రీలలో అయితే గర్భస్రావం పదే పదే జరగడం, పురుషుల్లో అయితే పూర్తిగా వందత్వం అనేది రావడం జరుగుతుంది, టోకోఫెరల్. అండ్ లాస్ట్ వన్ ఫిల్లోక్వినాన్ అనేది ఇక్కడ గుర్తుంచుకోండి, విటమిన్ కే అంటాము. సో దీన్ని రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఆపరేషన్ చేసేటప్పుడు ఇచ్చే విటమిన్స్ అయితే ఫిల్లోక్వినాన్ అండ్ విటమిన్ సి రెండు ఇస్తారు. రక్తం గడ్డకట్టడానికి తొందరగా ఫిల్లోక్వినాన్ ఇస్తారు. అండ్ విటమిన్ సి ఎందుకు ఇస్తారంటే గాయాలు తొందరగా మానుకోవడానికి అనమాట. ఓకేనా? సో గైస్, ఇది ఈ టేబుల్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. టేబుల్ పైన కూడా దృష్టి సారించండి. అండ్ ఈ లెసన్లో అయితే క్యూ రావడానికి మనకి మ్యాక్సిమం ఛాన్స్ ఉన్నాయి గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మధ్యలో జస్ట్ నెట్ బ్రేక్ అయింది, అందువల్ల మీకు డిస్కనెక్ట్ అయింది గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియో అనేది మరి తొందరలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, టేక్ కేర్. నచ్చాయితే ఇంకా ఆలస్యం ఎందుకు, కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది మీ తెలుగు ఎడ్యుకేటర్. హాయ్, బాయ్.